ఇప్పుడు మనకు కృష్ణుణ్ణి పూజించాలన్నప్పుడు హరే కృష్ణ అని తులసిమాలతో చాంటింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనకు శివుడిని చాంటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు రుద్రాక్షమాల ఈ రుద్రాక్షమాలతోని చాంటింగ్ చేసుకోవాలి. ఈ రుద్రాక్షమాల అనేది కార్తికేయుడికి, శివుడికి, గణేశుడికి, హనుమంతునికి, సాయిబాబాకి అందరికీ చాంటింగ్ చేయాలనుకుంటే ఈ మాల కామన్ అండి. ఏ చాంటింగ్ చేసినా కూడా మనకు 108 బీట్స్ మనము చాంటింగ్ ఓం నమ శివాయ అని శివుడికి అనాలి. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామికి చాంటింగ్ చేయాలనుకుంటే ఓం శరవణ భవాయ నమః అని చాంటింగ్ చేసుకోవాలి. వినాయకుడికి చాంటింగ్ చేయాలనుకుంటే ఓం గం గణపతియే నమః అని చాంటింగ్ చేసుకోవాలి. మరి సుబ్రహ్మణ్య స్వామిది ఇంకొకటి కూడా ఉందండి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, కార్తికేయ స్వామిది సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇది చదివినప్పుడు మనకి 108 టైమ్స్ చదువుకోవాలండి. ఈ బీట్స్ పట్టుకొని చదువుకొని మన ఏమైనా వస్తువులైనా ఏవైనా మనకి పోయినాయి అంటే, ఒకవేళ మనకి అవి వస్తువులు ఏవైనా మళ్ళీ మనకు తిరిగి రావాలనుకుంటే ఇది చాంటింగ్ చేసుకుంటే చాలా గొప్ప ఫలితం మనకు లభిస్తుంది. నాకైతే ఎన్నోసార్లు నేను దీన్ని చాంటింగ్ చేశాను, నాకు జరిగింది. అందుకనే మీకు కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. మరి ఇది తామరమాల అండి. ఇది లక్ష్మీదేవికి చాంటింగ్ చేసుకోవాలి తామరమాలతోని. శ్రీమాత్రే నమః అని అనుకోవాలి. అనుకుంటే మనకు 108 టైమ్స్ లక్ష్మీదేవికి సంబంధించిన ఏవైనా మనకు శ్రీమాత్రే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం లక్ష్మీకాంతాయ నమః, ఇలాంటి ఓం విష్ణుప్రియాయ నమః లక్ష్మీదేవిది ఇవి చాంటింగ్ చేసుకున్నామంటే మనకు చాలా మంచిది. ఇది ఏంటంటే ఈ బీట్స్తో మనం చాంటింగ్ చేసుకున్నామంటే మనకు డైరెక్ట్ దేవుడికి మొత్తం మనది ఏంటంటే మన చాంటింగ్ది మొత్తం డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్కడ మనకు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మనం చేయగలుగుతాము ఈ బీట్స్ పట్టుకొని చేస్తే. ఓకే, థ్యాంక్ యూ.